Welcome to A to Z classroom. Today topic is electromagnetic spectrum. Already we learned light waves are electromagnetic. Electromagnetic waves can have a wide variety of wavelengths. For example, from smaller wavelength to higher wavelength. If we draw a wave with all varieties of electromagnetic waves, so that is looking like this. Here different electromagnetic waves are there. The entire range of electromagnetic waves is called electromagnetic spectrum. ఈ లెసన్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి నేర్చుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉండే చాలా వెరైటీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ ఒకే పిక్చర్లా ఒకే వేవ్ లాగా డ్రా చేస్తే ఈ లోయర్ వేవ్ లెంగ్త్ నుంచి హయ్యర్ వేవ్ లెంగ్త్ వరకు ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఒక పిక్చర్ని తెలియజేస్తుంది. ఈ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నింటినీ కలిపి ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ contains a continuous range of wavelengths. In this wavelength, this is only the smallest region, that is visible light. This visible light range is, wavelength range is 400 nanometers to 700 nanometers. That means in visible light, the violet color has lowest wavelength, that is 400 nanometer, and red color has highest wavelength, that is 700 nanometers. The electromagnetic waves which are lower wavelength than visible light are ultraviolet rays. These are called UV rays and X rays and gamma rays. Gamma rays have shorter wavelength, and the electromagnetic waves which are having higher wavelength than the visible light are infrared rays, microwaves and radio waves. ఈ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మన విజిబుల్ లైట్ అంటే మన కంటికి కనిపించే లైట్ వచ్చి చాలా తక్కువ రేంజ్లో ఉంటుంది. దాన్నే ఏమంటామంటే విజిబుల్ లైట్ అంటాం. దీని యొక్క వేవ్ లెంగ్త్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ వచ్చి 400 నానోమీటర్స్ ఉంటుంది. రెడ్ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ వచ్చి 700 నానోమీటర్స్ ఉంటుంది. వైలెట్ కలరు లోయర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, రెడ్ కలర్కి హయ్యర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. మన విజిబుల్ లైట్ కంటే కూడా తక్కువ వేవ్ లెంగ్త్ ఉండే లైట్ రేస్ వచ్చి యూవీ రేస్, అంటే వీటిని అల్ట్రావైలెట్ రేస్ అంటారు, అండ్ ఎక్స్ రేస్ అండ్ గామా రేస్. గామా రేస్కి షార్టర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, తక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది. మన విజిబుల్ లైట్ కంటే కూడా ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి ఐఆర్, అంటే ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ హీట్ an iron object, then it is absorbing heat energy and some energy is emitting. That's why that object appears first in the red color. Red color means it has higher wavelength, then if it has a higher wavelength, it has lower energy. Red color, first the metal object appears in red color, that means it has a higher wavelength and lower energy. If we are heating that object, then it appears in the orange color and yellow color and green color and blue color. So blue color means it has lower wavelength and higher energy. If we are heating the energy, the object is emitting more energy and it appears in blue color.
సో బ్లూ కలర్ హ్యాస్ లోయర్ వేవ్ లెంగ్త్ అండ్ ఇట్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక మెటల్ ఆబ్జెక్ట్ని హీట్ చేయడం స్టార్ట్ చేస్తే, హీట్ చేస్తూ ఉంటే ఆ మెటల్ ఆబ్జెక్టు ముందు కొంత హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఎనర్జీలో నుంచి కొంత హీట్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అందుకనే ఆ మెటల్ ఆబ్జెక్టు ఫస్ట్ రెడ్ కలర్లో కనపడుతుంది. రెడ్ కలర్లో కనపడుతుందంటే అర్థం ఏంటంటే అది ఆ రెడ్ కలర్కి హయ్యర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. అంటే ఆ కలర్ యొక్క ఎనర్జీ వచ్చి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆ రెడ్ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది. మనం ఆ హీటింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే తర్వాత అది ఆరెంజ్ కలర్లో కనపడుతుంది. నెక్స్ట్ దాని కలర్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ నుంచి బ్లూ కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్లో కనపడడం అంటే ఏంటంటే బ్లూ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. అంటే దాని యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లూ కలర్ అంటే ఆ బ్లూ కలర్లో ఆబ్జెక్ట్ అపియర్ అవుతుందంటే ఇట్ ఈస్ రిలీజింగ్ మోర్ ఎనర్జీ. If the temperature is high enough, finally the object also appears in white color. That means the combination of all colors in the visible spectrum. మనకి ఆ మెటల్ ఆబ్జెక్ట్ని తగినంత హీట్కి వేడి చేసామంటే ఫైనల్గా అది వైట్ కలర్లో కనబడుతుంది. అంటే మన విజిబుల్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తుంది. అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి మనకి వైట్ కలర్లో కనపడుతుంది. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ హై ఇనఫ్ other colors will also be emitted from the metal object, but due to the higher intensity of the one particular emitted color, so other colors cannot be observed. Observe it. Here it is a heating metal object. Present it is appears in red color. If heat energy is higher enough, it can releases other colors also, but the intensity of the red color is more, that's why this object appears in red color. Other colors also emitting, but they cannot be observed because of higher intensity of one particular emitting color. మనం ఈ మెటల్ ఆబ్జెక్ట్ని వేడి చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటల్ ఆబ్జెక్టు, దీన్ని వేడి చేస్తున్నామంటే ఇది రెడ్ కలర్లో కనపడుతుంది. మనకి కావాల్సినంత హీట్ ఎనర్జీ దానికి ఇచ్చినప్పుడు దాని నుంచి రెడ్ కలరే కాదు మిగిలిన కలర్స్ కూడా విడుదలవుతాయి. కానీ ఈ రెడ్ కలర్ యొక్క అంటే ఏదో ఒక పర్టికులర్ కలర్ యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మిగతా కలర్స్ అన్నీ కూడా కనపడకుండా పోతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఒక ట్యాప్ వాటర్ లాగా కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుందని ట్రెడిషనల్గా నమ్మేవాళ్ళు. బట్ మ్యాక్స్ ప్లాంక్ బ్రోక్ దట్ కంటిన్యూస్ ఎనర్జీ. సో కంటిన్యూస్ ఎనర్జీ, దట్ మీన్స్ మ్యాక్స్ ప్లాంక్ ప్రకారం ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఒక మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూగా రిలీజ్ అవుతుందని. అంటే హెచ్న్యూ, 2hν అండ్ 3hν అండ్ సో ఆన్. ఈ విధంగా కంటిన్యూస్గా కాకుండా సో మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూగా రిలీజ్ అవుతుందని చెప్పాడు. అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఎనర్జీ ఒకే రకంగా రిలీజ్ అవుతుందంటే దే మస్ట్ హ్యావ్ సేమ్ వేవ్ లెంగ్త్, బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ హ్యావింగ్ different wavelength. Different types of electromagnetic waves are releasing. That's why Max Planck explains the electromagnetic energy is not releasing continuously like tap water. So it is releasing a discrete manner. That is, so multiples of hν అంటే hν, 2hν, 3hν అంటే different energies. సో ఒక డిస్క్రీట్ మేనర్ అంటే కంటిన్యూస్ కాకుండా ఒక ఆగి ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అని తెలియజేశాడు. దీనివల్ల ఏమవుతుందంటే సో ఒక్కొక్క వేవ్కి ఒక్కొక్క వేవ్ లెంగ్త్ ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఒక లైట్ సోర్స్ నుంచి రిలీజ్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒకే వేవ్ లెంగ్త్ కాకుండా అంటే కంటిన్యూస్ ఎనర్జీగా రిలీజ్ కాకుండా సో డిస్క్రీట్ మేనర్లో ఎనర్జీ అనేది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఒక్కొక్క వేవ్ లెంగ్త్ని కలిగి ఉంటుంది. కాబట్టి సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వచ్చి డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉండే వేవ్స్ అనేవి ఉంటాయి అని
మ్యాక్స్ ప్లాంక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ద ఎనర్జీ ఫర్ ద సర్టన్ ఫ్రీక్వెన్సీ E can be represented equal to E equal to h nu. Here h equal to Planck's constant. Its value is 6.626 into 10 to the power of minus 34 joules second, and nu equal to frequency. So nu equal to frequency of radiation absorbed or emitted. So energy is releasing in the form of discrete manner, that means multiples of h nu. ఈ ఎనర్జీ అనేది ఒక కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీని మనం హెచ్ న్యూతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఈ వాల్యూ వచ్చి 6.626 ఇంటూ 10 to the power of minus 34 జౌల్స్ సెకండ్ ఉంటుంది. అండ్ న్యూ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్. అబ్జార్బ్ అయినా లేదా ఎమిట్ అయిన రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం న్యూతో డినోట్ చేస్తాము. ప్లాంక్స్ ప్రపోజల్ ప్రకారం ఎనర్జీ అనేది ఒక కంటిన్యూస్గా రిలీజ్ కాకుండా ఎనర్జీ అనేది మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఆ లైట్ సోర్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఎనర్జీ ఫర్ ద రెడ్ కలర్ ఈజ్ లో కంపేర్డ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద బ్లూ కలర్. ఇట్స్ బ్లూ కలర్ ఎనర్జీ ఈజ్ హై. ఎనర్జీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ లోయర్ కంపేర్డ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద బ్లూ కలర్. దట్ మీన్స్ హియర్ రెడ్ కలర్ ఇట్స్ వేవ్ లెంగ్త్ ఈజ్ higher wavelength, and if wavelength is higher, its frequency is a lower frequency. If wavelength is higher, its frequency is low. And blue color, its wavelength is lower wavelength. If wavelength is lower, then its frequency is higher frequency. That's why the red color has lower energy and blue color has higher energy. So red color has lower energy compared to the blue color. So because the red color has higher wavelength, its wavelength is higher and its frequency is low. If one wavelength is higher, that's wave frequency is lower. But blue color higher energy, it has higher energy compared to the red color because it has a lower wavelength and higher frequency. So a wave has lower wavelength, it has higher frequency. Red color ki lower energy ఉంటుంది, బ్లూ కలర్ కి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే రెడ్ కలర్ వచ్చి దాని యొక్క వేవ్ లెంగ్త్ హయ్యర్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ లోయర్గా ఉంటుంది. ఏదైనా ఒక వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ హయ్యర్గా ఉంటే దాని ఫ్రీక్వెన్సీ లోయర్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ కలర్కి హయ్యర్ వేవ్ లెంగ్త్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల దాని యొక్క ఎనర్జీ లోగా ఉంటుంది. కానీ బ్లూ కలర్కి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. దీనికి కారణం దాని యొక్క వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. వేవ్ లెంగ్త్ తక్కువగా ఉండి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే అటువంటి వేవ్స్కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో in the visible spectrum, red color has lower energy and blue color has higher energy because compared to the red color, blue color has lower wavelength and higher frequency. Based on the Planck's proposal, electromagnetic energy gained or lost in discrete manner. It is a discrete manner, not continuous manner. అంటే ప్లాంక్స్ ప్రపోజల్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఏదైనా ఒక సోర్స్ నుంచి రిలీజ్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది కంటిన్యూగా రిలీజ్ కాదు, అది ఒక డిస్క్రీట్ మేనర్లో రిలీజ్ అవుతుంది. డిస్క్రీట్ మేనర్లో అంటే ఆగి రిలీజ్ అవ్వడం, ఒక వాటర్ డ్రాప్లెట్స్ లాగా, జస్ట్ లైక్ రెయిన్ లాగా. అంటే ఒక డ్రాప్కి ఇంకొక డ్రాప్కి ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు. ఒక డ్రాప్ పెద్దది ఉండొచ్చు, ఒక డ్రాప్ చిన్నది ఉండొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది కూడా ఒక డిస్క్రీట్ మేనర్లో రిలీజ్ అవుతుంది, అంతేగాని ఒక ట్యాప్ వాటర్ లాగా ఒక కంటిన్యూస్ మేనర్లో రిలీజ్ కాదు అని ప్రపోజ్ చేశారు. దట్స్ వై ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ
కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్. అందువల్లే ఈ ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ లైట్ స్పెక్ట్రమ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్తో ఉంటుంది, కానీ అన్ని వేవ్ లెంగ్త్స్ అన్నీ ఒకే రకంగా ఉండట్లేదు.